ఎవరు వస్తారు? ఏమండి, మీకోసం మన ఊరు కుర్రాళ్ళు వచ్చారండి. కుర్రాళ్ళ? అవునండి. వాళ్ళకి నాతో ఏం పని? పద. నమస్కారం. ఏంటిలా వచ్చారు? మరి సన్మానం గురించి మాట్లాడదామని. సన్మానమా? సన్మానం నాకెందుకురా? మరి సన్మానం సన్మానం ఏంట్రా నసుగుడు? సన్మానం మీకు కదండి, హీరోలకి. చించుతా. ఈ ఊళ్ళో సన్మానం జరిగినా సత్కారం జరిగినా ఈ బాంబుల పుల్లారెడ్డికే జరగాలి. అది కాదండి, మొదటిసారిగా మన ఊరికి నలుగురు పెద్ద హీరోలు వచ్చారు కదండి. వాళ్ళు మన ఊరికి రావడమే పెద్ద విశేషం. అందుకే మిమ్మల్ని అడిగి వాళ్ళకి సన్మానం చెయ్యాలని ఆ కుర్రాళ్ళ ఆశ. అలాగా? సరే. హీరోలకు సన్మానమా? చెయ్యండి, బాగా చెయ్యండి. నా ఫుల్ సపోర్ట్ మీకుంటది. సోదర సోదరిమణులారా, మెగాస్టార్ చిరంజీవి గారు, యువరత్న బాలకృష్ణ గారు, యువ సామ్రాట్ నాగార్జున గారు, విక్టరీ వెంకటేష్ గారు మన ఊరికి రావడం నిజంగా మన అదృష్టం. వీరికి సన్మానం చేయడం అభిమానులంగా మన బాధ్యత. ఇది మన ఊరికే గర్వకారణం. ఇప్పుడు హీరోల సన్మాన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అభిమానులందరూ వరుసగా వచ్చి తమ హీరోల మెడల్లో దండలేసి సత్కరిస్తారు. ఇప్పుడు ఓ వీరాభిమాని అదిరిపోయే హీరోలను సత్కరించబోతున్నాడు. నువ్వు ఇంకా చావలేదా? చచ్చినా చావలేదు. నేను చచ్చానని చెప్పుకుంటూ బతుకుతూ మిమ్మల్ని అనుక్షణం చంపుతూ కలకాలం కాకిలా బతుకుతా. నువ్వు బతుకుంటే మేము మనశ్శాంతిగా బతకలేవురా. అందుకే అప్పుడు చావని వాడిని ఇప్పుడు చంపుతాం. భూమి మీద ఎవడైనా 2 సార్లు వస్తాడా? ఈ పిచ్చి ఒకసారి చావనప్పుడు రెండోసారి చంపక తప్పదు. ఎవడు చెప్పాడు నేను చచ్చిపోలేదని? నేను గత నెల 5వ తారీఖు చచ్చిపోయినట్టు గవర్నమెంట్ నాకు సర్టిఫికెట్ ఇచ్చింది. ఇదిగో జిరాక్స్ కాపీ. కాదు, అది డూపు సర్టిఫికెట్. ఇలాంటి అబద్ధాలు చెప్పావంటే నీ బక్కెలేన కొడతారు. వంశోద్ధారక తగ్గు. నువ్వు నిజంగా సమరసింహారెడ్డిలాగా లేచిపోతే మీరు టాప్ హీరోస్ కాదు, డూప్ హీరోస్ అన్న సంగతి ఊళ్ళో చెప్పాల్సి వస్తుంది. వస్తా. వారేవా ఏమి ఫేసెస్, అచ్చు డూపుల్లా ఉన్నాయి బాసెస్. హలో, ఏంటి ఇక్కడ కూర్చున్నారు? ఏంటి అదోలా ఉన్నారు? అదోలా కాదు, దిగాలుగా ఉన్నా, గుబులుగా కూడా ఉన్నాం. ఏ ఎందుకు? మమ్మల్ని ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు కదా, అందుకు. ఏ ఇంకా పేషెంట్స్ గానే ఉండాలని ఉందా? చూడాలని ఉంది. అదే ఇక్కడి మంచి మనుషులను, వారి మమతానురాగాలను చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది. కానీ మీరు మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తున్నారుగా. మిమ్మల్ని పంపిస్తున్నది మా ఊరి పెద్దల ఆతిథ్యానికి మాత్రమే, ఊరు నుండి కాదు. మీరిక్కడే ఉండాలన్నదే నా కోరిక కూడా. మీరు సాధించాల్సిన సత్కార్యాలు ఎన్నో ఉన్నాయి.
రండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అవును, మిగతా ఇద్దరు ఎక్కడ? మేమిద్దరం ఇక్కడ, వాళ్ళిద్దరూ అక్కడ. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటారే అలా. ఏయ్ నాకు ఇదేం నచ్చలా. ఆయన ఆడేవుడండి మధ్యలో. ఆడింటికి ఇద్దరు, నా ఇంటికి ఇద్దరు రావడానికి ఇదేమో సినిమా అనుకున్నావా? ఊళ్ళోనే ముంచుకో. నా మొగుడు నా పక్కన పడుకున్నా కూడా నీ పేరే కలవరిస్తున్నాడే. ఆడవాళ్ళ పరువు పోతుంది. చంపేయాలి. బుద్ధి చెప్పాలి.